హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. ప్రెజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా నేను సూపర్ హీరోని అయిపోవాలి, నాకు ఉన్న పిల్లలు కూడా వాళ్ళని కూడా ఏదో ఒక సూపర్ స్టార్ని చేసేయాలి, వాళ్ళంతలో ఉండాలి ఇలా అని చెప్పేసి మైండ్ సెట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఒక ఆర్డినరీగా ఉండాలి అంటే చిచి ఆర్డినరీ ఏంటిది అని అనుకునే సిచ్యువేషన్ అనేది కూడా మారిపోయింది. సో ఇట్స్ ఓకే టు బి ఆర్డినరీ అని నేర్పించే పేరెంట్స్ కానీ అండ్ మైండ్ సెట్స్ అందరిది కంప్లీట్గా మారిపోవడానికి గల రీజన్స్ ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ వీటన్నిటికి కూడా మనందరికీ కూడా ఒక సొల్యూషన్ చెప్పడానికి మనతో పాటు కూడా మైండ్ సెట్ కోచ్ అలాగే ఎడ్యుకేషనిస్ట్ గ్రీష్మ చౌదరి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. హాయ్ గ్రీష్మ గారు. హలో. ఇట్స్ ఓకే టు బీ ఆర్డినరీ అనే సిచ్యువేషన్ నుంచి ఇట్స్ నాట్ ఓకే బీ ఆర్డినరీ అనే సిచ్యువేషన్కి మారిపోయింది అందరి మైండ్ సెట్స్. ఎందుకంటారు ఇలా మారిపోవడానికి రీజన్స్? చిన్నప్పుడు మీరు కథలు విన్నారు కదా, బాగా అమ్మ నాన్న అమ్మమ్మలో తాతయ్యలో చెప్పుంటారు. ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తాను, ఓకే, దీనికి సంబంధించింది. మనకి పక్షుల గురించి బాగా తెలిసి ఉంటుంది, జూకి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకెక్కడ చూసుంటాం. కాకి బాగా తెలుసు కదా. ఓకే, కాకి ఒకరోజు హంస దగ్గరికి వెళ్ళిందట. వెళ్ళి, నువ్వు భలే తెల్లగా ఉంటావు, అందరూ నిన్ను చూడడానికి ఇష్టపడతారు, నేను వాళ్ళ వాకిట్లోకి వెళ్ళిన కావు కావని అరిచిన రాళ్లతో కర్రలతో యుద్ధానికి వస్తారు నా మీదకి, నేను నీలా అయిపోవాలి, దేవుణ్ణి అడుగుతాను అనేసి అంటుంది. అప్పుడు హంస నవ్వి, నాతో పాటు నువ్వురా, రామచిలుక దగ్గరికి వెళ్దాము అనేసి తీసుకెళ్తుంది. రామచిలుక దగ్గరికి వెళ్ళినప్పుడు కాకి ఇలానే చూస్తుంది, ఏంటి ఎందుకు తీసుకొచ్చింది నన్ను ఇక్కడికని. అప్పుడు హంస మాట్లాడుతుంది, నువ్వు ఎంత చక్కగా ఉంటావు, అందరూ నిన్ను ఇష్టపడతారు, ఇంట్లో పెట్టుకోవాలనుకుంటారు, నీకు ఏం కావాలంటే అది ఇస్తారు, చక్కటి ముక్కు రంగు అన్నీ బాగుంటాయి, స్వేచ్ఛగా ఎగరగలుగుతావు ఎక్కడంటే అక్కడ అని అన్నప్పుడు రామచిలుక ఒకటే అంటది, నీకు అలా అనిపించింది కదా, మనం నెమలి దగ్గరికి వెళ్దాం, నా స్నేహితురాలు అక్కడ ఉంది, మీ ఇద్దరు నాతో పాటు రండి అని చెప్పి రామచిలుక హంసని కాకిని కూడా తీసుకొని నెమలి దగ్గరికి వెళ్తుంది. నెమలి చాలా దిగాలుగా కూర్చొని ఉంటుంది. రామచిలుక వచ్చి అంటది, అదేంటి నీ రంగుల రంగుల ఇదంతా ఏది, నీ రంగుల రెక్కలు ఏవి, నేను ఇలా కూర్చొని ఉన్నాను, నా హంస ఇంకా కాకి నా దగ్గరికి వచ్చారు, నాతో మాట్లాడారు, కానీ నాకేమో నీలాగా అవ్వాలని ఉంది, వర్షం పడినప్పుడు భలే డాన్స్ వేస్తావు కదా, ఎన్ని రంగులు ఉంటాయి నీలో, నాకు అలా ఉండాలని ఉంది, నన్ను అందరూ ఇళ్లలోకి తీసుకెళ్ళి బంధించుకుంటారు, నాకు అట్లా ఉండడం ఇష్టం లేదు, నీలాగా ఎంజాయ్ చెయ్యాలి నేను అని చెప్పినప్పుడు మనకి నెమలి ఒకటే అంటుంది, నేను డాన్స్ వేసేదే చూసావు, కానీ మనుషులు నన్ను చూసినప్పుడు వెనక నుంచి నైకలన్నీ లాగేస్తారు తెలుసా, అది ఎంత బాధగా ఉంటుంది, ఆ విషయం నీకు తెలుసా, తెలీదు కదా. అలా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియదు, వాళ్ళకున్న హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయడం రాక మనకి లేని దాని గురించి తాపత్రయపడుతూ ఉంటాము. ఆ తాపత్రయంలో సగం జీవితం పోతుంది. అది నాకు దక్కలేదే, అరే ఇలా నేను అవ్వలేదే అనే ఆలోచనతో ఇంకో సగం వ్యర్థమవుతుంది. మన జీవితం మన చేతుల్లో ఉంది కాబట్టి మీ ఆనందాన్ని మీ లైఫ్లో వెతుక్కోండి అని చెప్పి మూడింటిని పంపించేస్తుంది. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము, మనిషే కాదు ప్రతి ఒక్కరు ఆశాజీవి. ఇప్పుడు మనము ఒక పని చేశాము అంటే ఈ పనికి సంబంధించి ఒక అప్రిసియేషన్ అంటే పొగడత కానీ, ఇది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి మనకి ఇంకా పేరు ప్రతిష్టలు తెచ్చే సినారియో కానీ వెతుక్కుంటూ ఉంటాము. ఇప్పుడు నేను ఈ కథ ఎందుకు చెప్పాను అంటే, పక్షులకే అలా ఉన్నప్పుడు మనం మనుషులము రోజులో ఆ ఎత్తు నుంచి ఈ ఎత్తు వరకు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాము, వాళ్ళ కథలు వింటూ ఉన్నాము, మరి మనకెన్ని ఆలోచనలు రావాలి. నేను ఎక్కడో ఒక కొటేషన్ కూడా చదివాను, వీఆర్ ఆల్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ఆల్ హీరోస్, వీఆర్ ఆల్ ట్రబుల్ మేకర్స్, వీఆర్ ఆల్ విలన్స్, ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ దట్ పర్టిక్యులర్ డే. అంటే ఒకరోజు మనకి బాధ ఉంటుంది ఏదో ప్రాబ్లం వల్ల, ఆ రోజంతా నిరాశగా ఉంటాం, నెక్స్ట్ డే మనకు ఒక రివార్డో ఒక బోనస్సో లేదంటే ఇంకేదైనా రూపంలో మనకి ఆనందం ఇచ్చే ఎమోషన్ ఏదన్నా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాం, అరే అసలు ప్రపంచాన్ని జయించేసాము అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ ముందు రోజు మీకు బాధ వచ్చింది, వామ్మో ఈ ప్రపంచం అంతా నా మీద దాడి చేసింది అనే ఫీలింగ్ ఉంటుంది. సో బీయింగ్ ఆర్డినరీ అనేది మన చేతుల్లోనే ఉంది.
హౌ వీ టేక్ ది సినారియోస్. బాధ వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఒక సైడ్, నేను ఒక సైడ్ అనుకుంటాము. అదే నెక్స్ట్ డే ఆనందం వచ్చినప్పుడు అసలు నన్ను మించిన వాళ్ళు లేరు అనుకుంటాము. ఇలా చేసినప్పుడే ఇంబ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అనేది అలవాటు అవుతుంది మనకి. పొగడ్తను నువ్వు తీసుకోగలిగినప్పుడు క్రిటిసిజం తీసుకోగలగాలి. ఓకే. అవతలి వాళ్ళ ప్రేమ తీసుకోగలిగినప్పుడు కోపం కూడా తీసుకోవాలి. అవతల వాళ్ళు మామూలుగా మాట్లాడినప్పుడు నీలో ఈ పాజిటివ్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు నెగిటివ్స్ కూడా తీసుకోగలగాలి. దట్ విల్ మేక్ యూ అన్ ఆర్డినరీ పర్సన్ ఇన్ బిట్వీన్ బీయింగ్ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్. ఇప్పుడు నేను ఫర్ ఇన్స్టెన్స్ ఐఎమ్ రన్నింగ్ అ స్కూల్. ఓకే, స్కూల్ రన్ చేస్తూ నాకు ఒక 500 స్ట్రెంగ్త్ ఉంది. నాకు రేపు 2000 స్ట్రెంగ్త్ కావాలి అంటే వస్తుందా? దాని వెనక ఎంత గ్రౌండ్ వర్క్ ఉండాలి? నా కరిక్యులం బాగుండాలి, నా ప్లానింగ్ బాగుండాలి, నా టీచర్స్ బాగుండాలి, పిల్లలకి ఎన్వైరన్మెంట్ మంచిగా ఇవ్వాలి. ఇచ్చినా ఒక్క రోజులో వస్తుందా? రాదు. ఆ టాక్ వెళ్ళాలా? ఫస్ట్ నేను సిస్టమ్ ఫామ్ చేయాలా? సిస్టమ్ ఫామ్ చేయాలంటే నాకు ఒక టీం కావాలి. టీంని పెట్టుకొని సిస్టమ్ ఫామ్ చేసి దాన్ని టీచర్స్కి ట్రైన్ చేసి ఇంప్లిమెంట్ చేసి పిల్లలకి నచ్చి అది పేరెంట్స్ దాకా వెళ్ళాలి అంటే ఎంత టైం పడుతుంది? ఇట్ విల్ టేక్ ఇయర్స్. ఎగ్జాక్ట్లీ. ఏది చెయ్యాలన్నా రూట్స్ నుంచి మనం స్టార్ట్ చేస్తే వీ గ్రో టు దట్ ఎక్స్ట్రా ఆర్డినరీ లెవెల్. అది చెయ్యాలి అనేదితో బీయింగ్ ఆర్డినరీ, బీయింగ్ హ్యాపీ అనే ఎమోషన్ మనం మర్చిపోకూడదు. ఓకే. కాకపోతే కానీ పేరెంట్స్ అరే నేనున్నట్టు నా పిల్లలు ఉండకూడదు, సో వాళ్ళకంటూ బెటర్మెంట్ ఇవ్వాలి. ఈరోజు విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు, నా కొడుకును కూడా నేను ఫ్యూచర్లో సెంచరీ కొట్టించాలి అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే బ్యాట్ ఇచ్చేసి పంపించేస్తారు. కాకపోతే మార్క్స్ ఏదైనా తక్కువ వచ్చాయంటే బ్యాట్ తీసుకొని లాగేస్తారు. ఏంటిది? ఓకే, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ లెట్ మీ సే మీ షూ సైజ్ 40 అనుకుందాం. నేను మీకు ఒక 50 60 అసలు ప్రపంచంలో లేని సైజ్ ఇస్తే మీరు అది వేసుకొని నడవగలుగుతారా? వేసుకుంటాను కానీ నడవలేను. ఎందుకు? అది నా సైజ్ కాదు కాబట్టి. కాదు. అండ్ కంఫర్టబుల్లా? కాదు. పడిపోతారు. ఇంకా చాలా అది అసలు యూజే లేదు. సేమ్ వే పేరెంట్స్ కూడా ఇది నేను చేయలేకపోయానే, మా పిల్లలకి ఇది చేపిద్దాము అనే ఆలోచనతో ఈ ఎక్స్ట్రా సైజ్ బట్టలు, ఎక్స్ట్రా సైజ్ షూస్ ఇవ్వడము, అన్నెసెసరీ ప్రెషర్ పిల్లల మీద పెట్టడం చేయడం వల్ల వీళ్ళు రీచ్ అవ్వాల్సిన గ్రాఫ్ కూడా రీచ్ అవ్వకుండా సటిల్ గ్రాఫ్ పడిపోతుంది. దే ఆర్ ఫాలింగ్ డౌన్, దే కొలాప్సింగ్. ఇది ఎందుకు అంటే నేను పేరెంటింగ్ గురించి చెప్పాను ఆల్రెడీ. మనకి చాలా రకాల పేరెంటింగ్ ఉంటుంది. వీటిల్లో అథారిటేటివ్ పేరెంటింగ్ అంటే స్వేచ్ఛని ఇస్తూ పిల్లల మాటలు పరిపూర్ణంగా వింటూ, అంటే వాళ్ళతో కూర్చొని వాళ్ళకేం కావాలి, మన ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ మీద రుద్దకూడదు. వాళ్ళకేం కావాలి, వాళ్ళు చూస్ చేసుకునేది రైటా అనేది ఆలోచించి వాళ్ళతో పాటు సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తే ఏమో రేపటి రోజు ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్తాడేమో. పోనీ నేను నాకు కావాల్సింది మా పిల్లోడి మీద రుద్దాను, నువ్వు ఇది చెయ్యి అని. తనకు అసలు ఆ ఏరియాలో నాలెడ్జే లేదు, ఇంట్రెస్టే లేదు. డిప్రెస్ అయిపోడా, ఎమోషన్లెస్ అయిపోడా, రేపటి రోజు ఏం మాట్లాడాలో కూడా తెలియని సిచ్యువేషన్కి వెళ్ళిపోడా. సోషల్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఇట్స్ సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ బిల్డింగ్ చేసే ఇది సినారియో. ఇట్స్ 10 మందిలో ఉన్నప్పుడు నువ్వు ఎలా కూర్చున్నావు, ఎలా మాట్లాడుతున్నావో చూస్తున్నారు. ఇలాంటి గ్రూమింగ్ స్కిల్స్ వదిలేసి రేపెప్పుడో ఒక 25 ఏళ్ల తర్వాత పిల్లవాడు ఏం అవ్వాలి అనేది నువ్వు ఇప్పటి నుంచి ఐఏఎస్ బుక్స్, ఐపీఎస్, నీట్, జేఈ బుక్స్ లాంటివి ఇస్తే అసలు దాని ఫుల్ ఫామ్సే తెలియని పిల్లవాడు గ్రూమింగ్ ఎలా అవుతుంది, సెల్ఫ్ పర్సనాలిటీ ఎలా డెవలప్ అవుతుంది, కాన్ఫిడెన్స్ ఎలా బూస్ట్ అవుతుంది. నేనేమంటాను, ఆర్డినరీ టు ఎక్స్ట్రా ఆర్డినరీ అనేది సింపుల్, బట్ వెన్ ద రూట్స్ ఆర్ స్ట్రాంగ్. రూట్స్ అంటే మనకి చూడ్డానికి గజిబిజిగా ఉంటుంది కింద, బట్ ద రూట్స్ ఆర్ నథింగ్ బట్ సోషల్ స్కిల్స్, సివిక్ సెన్స్ అసలు ఈ రోజుల్లో పిల్లల్లో కనిపిస్తూ ఉందా? ఎగ్జాక్ట్లీ. సోషల్ స్కిల్స్ అంటాము, క్రిటిసిజంతో మొదలు పెడుతున్నారు పిల్లలు. సోషల్ స్కిల్స్ నేర్పించండి, డైనింగ్ ఎటికెట్స్ నేర్పించండి, ఎవరైనా వచ్చినప్పుడు హాస్పిటాలిటీ ఎలా ఉండాలో నేర్పించండి. అవతల వాళ్ళు కోపంగా రూడ్గా మాట్లాడినప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకొని ఎలా రియాక్ట్ అవ్వడం కాదు, ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది నేర్పించండి. దట్ విల్ టేక్ ద చైల్డ్ టు ఎక్స్ట్రా ఆర్డినరీ. సో ప్రెజెంట్లో ఉండండి, ప్రెజెంట్ నేర్పించండి, లిటిల్ మూమెంట్స్ ఇవ్వండి. దట్ ఈస్
ఓకే టు బీ ఆర్డినరీ ఇన్ ఆర్డర్ టు బికమ్ ఎక్స్ట్రా ఆర్డినరీ. సో ఇలా చేసుకుంటూ వెళ్తే మాత్రం వీ కెన్ బీ అనే. ఎస్, పిల్లలకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. పిల్లలు నేను ఏదైనా చేయగలను, అదేదో సామెత ఉంటుంది కదా, వీడిని ఎడారిలో వదిలేసిన ఇసుకలోంచి ఆయిల్ లాగుతాడ్రా అంటారు. అది ఎలా వస్తుంది? అన్ని హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటాం మేము ఎడ్యుకేషనలిస్ట్. ఆల్ సార్ట్స్ ఆఫ్ కేటగిరీస్లో పిల్లల్ని కనుక డెవలప్ చేయగలిగితే దే విల్ సక్సీడ్. మీరు అనుకున్న ఎక్స్ట్రా ఆర్డినరీ కొంచెంగా వెళ్ళి అది పెద్ద కొండ అవుతుంది అండ్ యూ విల్ అచీవ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల విషయానికి పక్కన పెట్టేస్తే ఇప్పుడున్న యూత్ కానీ, సో ఎవరైనా కానీ, సో ఇన్స్పైర్ అయిపోయి ఐ వాంట్ బీ లైక్ దిస్, ఐ విల్ డూ దిస్ అని చెప్పేసి అని అనుకుంటుంటారు కదా, మరి అలాంటి పర్సన్స్కి ఏమని చెప్తారు మీరు? ఇప్పుడు మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంటారు, మీ ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో ఒక 5 ఉంటారు. మీ ఇంట్లో సిచ్యువేషన్ వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ ఒకటే ఉంటుందా? డెఫినెట్లీ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ దగ్గర నుంచి మీరు ఏ ఊరు దగ్గర నుంచి ప్రతిదీ డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళు ఎంతవరకు పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చారు, ఆ ఫ్యామిలీ ఎంతవరకు ఫ్రీడమ్ ఇచ్చింది అనే దాన్ని బట్టి మనము ఓన్లీ ఆన్ స్క్రీనో లేకపోతే పక్కింటి వాళ్ళనో చూసి అలా ఉండాలి అని అనుకుంటాము. అలా ఉండడం అంటే ఎక్స్ట్రా సైజ్ షూ వేసుకోవడము, ఎక్స్ట్రా సైజ్ బట్టలు వేసుకోవడము అని నేను చెప్తాను. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ నేను ఎక్కడో చదివాను ఈ స్టోరీ. బాగా డిస్టర్బ్డ్గా ఉన్న ఒక పేరెంట్ ఒక ముని దగ్గరికి వెళ్ళాడట. ముని దగ్గరికి వెళ్ళి, నేను ఏది మా పిల్లవాడి గురించి చేద్దామన్నా అవ్వట్లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా మా బాబు నా మాట వినట్లేదు, మా పక్కింటి పిల్లోడు మాత్రం వాళ్ళ అమ్మా నాన్న ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, నాలో లోపం ఉందా, నా పిల్లవాళ్ళలో లోపం ఉందా అని అడిగాడట. ముని ధ్యానంలో ఉన్నాడు కదా, మాట్లాడలేదు. మళ్ళీ అడిగాడు, ముని మాట్లాడలేదు. మళ్ళీ ఈసారి గట్టిగా అడిగాడు, చెప్పు ముని ఏంటి సంగతి, నాలో లోపం ఉందా, నా పిల్లోళ్ళలో లోపం ఉందా? ఈయన వెంటనే కళ్ళు తెరిచి, నీ ప్రశ్న మారుస్తావేమో అని నేను ఎదురు చూస్తున్నా, ఎంతసేపు లోపం అని నెగటివ్ పదం వాడుతున్నావే, నేను ఏం చెయ్యొచ్చు మా బాబు నా మాట వినడానికి అనే మాట నువ్వు అడగలేదు. నోతో స్టార్ట్ చేస్తే ఆ సెంటెన్స్ కానీ ఆ రోజు కానీ నోతోనే ఎండ్ అవుతుంది అని చెప్పి ఒక చిన్న మట్టి కుండలో నీళ్లు పోసి ఆయనకి ఇచ్చాడు. ఒక రాయి వేసాడు, అందులోకి చూడు అన్నాడు. పేరెంట్ చూసి ఏముంది, నీళ్లున్నాయి, రాయి ఉంది అన్నాడు. ఒక నిమిషం ఆగి ఇప్పుడు చూడు అన్నాడు. ఇప్పుడు చూడు అనగానే తన అందులోకి కుండలోకి చూడంగానే తన ప్రతిబింబం, తన ఫేస్ కనిపించింది వాటర్లో. ఇందాక నువ్వు డిస్టర్బెన్స్లో ఉన్నట్టు ఆ వాటర్లో రిపిల్స్ ఫామ్ అయ్యాయి రాయి వేసినప్పుడు, నీ ఇమేజ్ అందులో కనిపించదు. ఇందాక నువ్వు డిస్టర్బెన్స్లో ఉన్నావు అనుకో సిచ్యువేషన్, ఇప్పుడు నీకు డిస్టర్బెన్స్ లేదు, నువ్వు నీ ఫేస్ చూసుకోగలుగుతున్నావు. సో డిస్టర్బెన్స్ ఉండకూడదు అంటే నువ్వు ఏం చేస్తే ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అనేది నువ్వు ఆలోచించాలి. నేను నీ క్వశ్చన్ మారుతుందేమో అని నేను అంతసేపు వెయిట్ చేస్తే నువ్వు కై నరిచావు కానీ క్వశ్చన్ మార్చలా. ఇదే సిచ్యువేషన్ మనకి స్కూల్స్లో కూడా ఎదురవుతుంది. పిల్లవాళ్ళు లేసి మ్యామ్ ఐ డెంట్ అండర్స్టాండ్ అంటే చెప్పిందే మళ్ళీ చెప్తారు, కానీ వేరేలాగా చెప్పాలి అనే ఆలోచన రావాలి. ఇది నాకు చాలామంది పేరెంట్స్ వచ్చి చెప్పిన సినారియో. 90% ఆఫ్ ద టీచర్స్ ఇప్పుడు అంటే తెలియక కాదు, అలా అని చెప్పలేక కాదు, అడిగింది అదేనేమో, ఒకవేళ వాడు వినలేదేమో అని చెప్పిందే మళ్ళీ చెప్తారు. నేనేం చెప్తానంటే ఆ ప్యాటర్న్ మార్చి ఇంకొకలాగా చెప్పండి, ఇట్ విల్ హెల్ప్. ఇక్కడే మనం పిల్లల్ని అబ్జర్వేషన్లో ఉంచుకున్నట్టు. ఒక పదం ఒకసారి ఒకలాగా చెప్పినప్పుడు వినలేదు ఆర్ వర్కౌట్ అవ్వలేదు, స్ట్రాటజీ మార్చు. పిల్లవాడికి ఏ సిగ్నల్ స్ట్రైక్ అవుతుంది, నువ్వు ఎలా చెప్తే స్ట్రైక్ అవుతుందో ట్రై చేయి. 2-3 ఇప్పుడు షాపింగ్ ట్రై చేయి, వేరియేషన్స్. షాపులకి వెళ్తాం, ఒక డ్రెస్ చూసి అదే తీసుకొని ఇంటికి వస్తామా? రాము కదా. రకరకాల ప్యాటర్న్స్ చూస్తాము, డిజైన్స్ చూస్తాం, అందులో చుక్క లేదంటాము, ఇందులో గీత లేదంటాము, కాంప్రమైజ్ అవ్వము. మరి అక్కడ జస్ట్ 4-5 సార్లు వేసుకోవడానికి చేసే షాపింగ్కే మనం అంత ఫోకస్ పెట్టినప్పుడు పిల్లల కెరియర్, వాళ్ళ మైండ్ సెట్ కోసం ఎంత ఆలోచించాలి. ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయితే ఏ పేరెంట్కి కౌన్సిలర్స్ అవసరం ఉండరు, ఏ పిల్లలకి మోటివేషనల్ స్పీకింగ్ అవసరం ఉండదు, పేరెంట్స్ పిల్లలే తెలుసుకుంటారు. ఇట్ వాస్ నైస్ మ్యామ్.
తనకైతే ఇట్స్ ఓకే టు బీ ఎన్ ఆర్డినరీ అనుకున్నా కానీ సో అలా అనుకుంటేనే మనం ఎక్స్ట్రాడినరీగా మారగలుగుతాం. ఎగ్జాక్ట్లీ రూట్స్. ఎస్, రూట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. అది మనలో ఉండాలి, పేరెంట్స్లో కూడా ఉండాలి. పేరెంట్స్లో ఉండాలి. పేరెంట్స్లో కూడా 2 రకాలు ఉంటారు మళ్ళీ. శాండ్విచ్. Oh. వీళ్ళు ఈ టైప్ ఆఫ్ పేరెంటింగ్ చేద్దాము అని అనుకుంటారు. Mm. వీళ్ళు వచ్చి ఎప్పుడు పిల్లోని తిడతానే ఉంటావు, అలా తిట్టకూడదు అని పిల్లల ముందే మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకుంటే నువ్వు బ్యాక్ ఫైర్ అవుతుంది. Yeah. ఏదైనా ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యి ముందు మాట్లాడుకొని ఎక్స్పెరిమెంట్స్ రీసెర్చ్లు కూడా ఒక్క రోజుతో సక్సెస్ అయిపోలా. Yeah. కేఎఫ్సి Mm. ఎప్పుడు మనకి కెంటకీ ఫ్రైడ్ చికెన్ మనకి 60 years అప్పుడు సక్సెస్ వచ్చింది ఆయనకి. ఫస్ట్ చిన్న చిన్న శాంపిల్స్తో వెళ్ళాడు, అందరూ రిజెక్ట్ చేశారు. హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ రిజెక్షన్స్ వచ్చాక అట్ దాట్ ఏజ్ 60 years ప్లస్ ఏజ్లో ఆయనకి సక్సెస్ వచ్చింది. ఆయన వదిలేశాడా? వదల్లా. పేరెంట్స్కి కూడా నేను అదే చెప్తాను, పిల్లల్ని వదలకండి. స్ట్రాటజీస్, ప్యాటర్న్స్, వేరియేషన్స్ ట్రై చేయండి. Mm. ఇట్స్ జస్ట్ లైక్ అ రెయిన్బో. It was nice talking to you, ma'am, and thank you so much. Thank you for this.